వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. మహిళా బిల్లు దేశ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం. కానీ ఆ బిల్లు వెనుక దాగి ఉన్న డీలిమిటేషన్ అనే అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. మహిళలకు ప్రాతినిధ్యం పెరగాల్సిందే, కానీ ఆ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే కుట్ర జరుగుతుందా? అప్పట్లోనే అంటే 2023లోనే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఎందుకు విరుచుకుపడ్డారు? అభివృద్ధికి జనాభా నియంత్రణ శాపంగా మారుతుందా? అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంట్లో చోటు తగ్గిపోనుందా? మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు వ్యూహంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లోనే గొంతు ఎత్తారు. మహిళా సాధికతకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ఆయన స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తరాదికి మేలు చేసి దక్షిణాదిని దెబ్బతీసే కుట్రను ఆయన పసిగట్టారు. జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు ఇది పెద్ద శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను తక్కువ చేయడం తగదని హెచ్చరించారు. కేవలం జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల విభజన చేస్తే అది శాపంగా మారుతుందని వాదించారు. చట్టసభల్లో మన వాటా తగ్గిపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్యాయం చేసేలా సీట్ల కేటాయింపు ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఢిల్లీ పాలకులు వివేకంతో ఆలోచించాలని ఆయన తన ట్వీట్ ద్వారా సంచలనం సృష్టించారు. 2023లో మహిళా బిల్లు చర్చకు వచ్చినప్పుడే కేసీఆర్ తనదైన శైలిలో లెక్కలు వివరించారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24% వాటా తగ్గిపోవచ్చని ఆయన అంచనా వేశారు. జనాభా పెంచుకున్న రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు రావడం అనేది ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన భావించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది ప్రాబల్యం పూర్తిగా క్షీణిస్తుంది. అందుకే బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేవలం మహిళా బిల్లును చూసి సంబరపడిపోయి దక్షిణాది ఉనికిని వదులుకోవద్దని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న స్థానాలను 50% పెంచాలని డిమాండ్ చేశారు. తద్వారా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన ఒక పరిష్కారాన్ని సూచించారు. తొందరపడి కేంద్రానికి మద్దతు తెలపవద్దని కేటీఆర్, హరీష్ రావులకు స్పష్టం చేశారు. దక్షిణాది అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యత అని ఆయన బలంగా నమ్మారు. ఈ పోరాటం కేవలం రాజకీయాల కోసమే కాదని రాబోయే తరాల ఉనికి కోసమని స్పష్టం చేశారు. మేమంతా గర్వించదగ్గ భారతీయులమని కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. కానీ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు సరైన గుర్తింపు ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. మా ప్రజల గొంతును చట్టసభల్లో అణచివేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని గర్జించారు. డీలిమిటేషన్ అంశం దక్షిణాది ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయమని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి పదంలో ఉన్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి శిక్షించడం ఏంటని నిలదీశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు దేశానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము మొదటి నుంచి స్వాగతిస్తున్నామని చెప్పారు. 2011లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కానీ రిజర్వేషన్ల ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ తెస్తే సహించమన్నారు. ఈ పోరాటం భవిష్యత్తులో ఒక భారీ ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అప్పట్లో నిర్వహించిన కీలక భేటీలో డీలిమిటేషన్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగేలా కేంద్రం వ్యూహాలు పన్నుతుందని ఆయన విశ్లేషించారు. సీట్ల కేటాయింపులో దక్షిణాది వాటా తగ్గకుండా ఉండాలంటే పోరాటం తప్పదన్నారు. రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావలసిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తగ్గితే నిధుల కేటాయింపులోనూ అన్యాయం జరుగుతుందని భయపడ్డారు. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసిన తరువాతే బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు గులాబీ బాస్. మహిళా సాధికారతపై తమకున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశారు. కానీ దానిని అడ్డం పెట్టుకొని చేసే కుయుక్తులను మాత్రం ఎండగట్టాలని సూచించారు. దక్షిణాది రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు.
మహిళలకు చట్టసభల్లో చోటు కల్పించడం అనేది తమ పార్టీ ప్రాథమిక సిద్ధాంతమని కేసీఆర్ చెప్పారు. 2011లోనే తెలంగాణ అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసిన ఘనత తమదేనని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది దక్షిణాది రాష్ట్రాల పాలిట మరణ శాసనం కాకూడదని ఆకాంక్షించారు. అభివృద్ధిలో మేటిగా ఉన్న రాష్ట్రాల సీట్లు పెరగాలే తప్ప తగ్గకూడదని ఆయన వాదించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు ఇస్తే అది కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయమే అవుతుంది. ఈ లోపాన్ని సరిదిద్దే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజధానిలో మన గొంతు వినపడాలంటే మన సీట్ల బలం తగ్గకూడదని చెప్పారు. ఢిల్లీ పాలకుల వైఖరిని గమనిస్తున్నామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం, కానీ అది ఒక ప్రాంతానికి అనుకూలంగా ఉండకూడదన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కేసీఆర్ చాటి చెప్పారు. దేశ అభివృద్ధిలో మా చెమట ఉంది, మా రక్తం ఉందని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అటువంటి రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గించడం అంటే దేశాన్నే వెనక్కి నెట్టడం అన్నారు. మహిళా రిజర్వేషన్ల పట్ల తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం ఒప్పుకోమన్నారు. ఇది కేవలం ఒక పార్టీ సమస్య కాదు, మొత్తం దక్షిణాది ప్రజల సమస్య అని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మన పిల్లలు పార్లమెంటులో ఉండాలా వద్దా అనేది ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పోరాటంగా మొదలై ఇది ఒక ప్రజా చైతన్య యాత్రగా మారుతుందని హెచ్చరించారు. న్యాయపరమైన వాటా కోసమే తాము గొంతు ఎత్తుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు లెక్కలతో సహా మాట్లాడతారనేది అందరికీ తెలిసిన సత్యం. లోక్సభలో ప్రస్తుతం ఉన్న దక్షిణాది సీట్ల శాతంపై ఆయన కులంకుషంగా చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల వచ్చే నష్టాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం వారికి కలిసొచ్చే అంశమని చెప్పారు. కానీ బాధ్యతాయుతంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోవడం అన్యాయమని వాదించారు. ప్రస్తుతం సీట్లను పెంచినప్పుడు కూడా దక్షిణాది వాటా పడిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగపరమైన సవరణలు అవసరమని ఆయన సూచించారు. కేంద్రం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని దక్షిణాది రాజకీయ శక్తిని తగ్గించవద్దని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బిల్లును ఆమోదించడం శ్రేయస్కరం కాదని ఆయన భావించారు. ఢిల్లీ వేదికగా సాగే రాజకీయాల్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే పెద్ద ఉద్యమం తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ అమలు కావాలి, కానీ అది దక్షిణాది ఉనికిని దెబ్బతీయకూడదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివేకంతో నిర్ణయం తీసుకోవాలని ఆయన తన ట్వీట్ ద్వారా కోరారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలంటే అన్ని ప్రాంతాలకు సమాన గౌరవం దక్కాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ దక్షిణాది ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడతామన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి దక్షిణాది రాజకీయ ఉనికిని కాపాడటమే కేసీఆర్ ప్రధాన కర్తవ్యంగా మారింది.